హిత్వా తుఫాను స్వల్పంగా బలపడిన తర్వాత పొడిగాలులు గాలికోతల కారణంగా తుఫాను బలహీనపడుతుంది. లో లెవెల్ డిప్రెషన్ పడమర భాగంలోని పుదుచేరి తీరాన్ని తాకింది. ఈరోజు సాయంత్రానికి తీవ్ర వాయుగుండం బలహీనపడుతూ మరికొద్ది సమయం తర్వాత పూర్తిగా బలహీనపడనుంది. హిత్వా సైక్లోన్ ప్రస్తుతం పరిస్థితులు ఒకసారి చూస్తే తీవ్ర వాయుగుండం కాస్త బలహీనపడింది. అది చెన్నై తీరానికి సమీపంలో 24 నుంచి 34 గంటల పాటు స్థిరంగా ఉండే అవకాశం ఉంది. అనంతరం ఈ తుఫాను మరింత బలహీనపడే అవకాశం ఉన్నాయి. ఈ సైక్లోన్ గడిచిన 6 గంటల్లో 10 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదిలి ప్రస్తుతం చెన్నైకి సుమారు 50 కిలోమీటర్లు, తూర్పు ఆగ్నేయ దిశలో పుదుచేరి నుండి 130 కిలోమీటర్లు, ఈశాన్యంలో కడలూరు నుండి 150 కిలోమీటర్లు, ఈశాన్యంలో మరియు నెల్లూరు నుండి 200 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయ దిశలో ఉన్నట్టు వెల్లడించారు వాతావరణ శాఖ అధికారులు. రాబోయే కొద్ది గంటల్లో తమిళనాడు మరియు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల ప్రాంతాలకు తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఉత్తర దిశగా తమిళనాడు, పుదుచేరి మరియు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలను సమాంతరంగా అనుసరిస్తూ కదులుతూ ఈ రానున్న 12 గంటల్లో డిప్రెషన్ మరింత బలహీనపడే అవకాశం ఉంది. 2 రోజుల పాటు ఉత్తర తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ 2 రోజులు అంటే ఈరోజు రేపు ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటించడం జరిగింది. వాతావరణంలో జరిగే మార్పులు, తుఫాన్ ప్రభావంపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందిస్తుంది మా ఛానల్. కెమెరా పర్సన్ మంజుతో భాష, టైమ్ 9 తెలుగు డిజిటల్ నెట్వర్క్. నమస్తే, ఇది టైమ్ 9 తెలుగు.